దీపావళి వస్తుంది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టపాసులు. పండగ వారం ఉందనగానే ఎవరి ఇంట్లో అయినా సరే ఈ సందడే ఉంటుంది. ఇక పిల్లలు ఉంటే వారు టపాకీలు కొనేదాకా పోరు పెడుతూనే ఉంటారు. పిల్లలే కాదు, పెద్దలకు కూడా దీపావళి టపాసులు కాల్చడం అంటే అదో సరదా. అయితే దీపావళి అంటే నిజంగా టపాసులే కాదండి, అదో దీపాల పండగ. నరకాసురుణ్ణి వధించినందుకు గాను ప్రజలంతా సంతోషంతో జరుపుకునే వేడుకది. దీంతో పాటు చాలా మంది ఆ రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. దీపావళికి ముందు రోజున వచ్చే ధన్తేరస్ రోజున అందరూ లక్ష్మీదేవిని పూజలు చేస్తారు. అయితే ఈ ధన్తేరస్ ఏటా దీపావళికి ముందు రోజే వస్తుంది, కానీ ఈసారి మాత్రం 2 రోజుల ముందే వస్తోంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ నెల 28 అంటే అక్టోబర్ 28వ తేదీన ధన్తేరస్ వచ్చింది. ఈ క్రమంలో ఆ రోజున లక్ష్మీదేవి పూజతో పాటు పలు వస్తువులు కూడా కొనాలట. దీంతో అలా కొనేవారికి ఇంకా ఎక్కువ శుభాలు కలుగుతాయట. ఆ రోజున ఏమేం వస్తువులు కొంటే మంచిదో ఇప్పుడు చూద్దామా? అసలు దీపావళి అప్పుడు బంగారం కొంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. అయితే బంగారంతో పాటు మిగతా కొన్ని వస్తువులను కూడా శాస్త్రం చెప్పింది. కానీ ఎక్కువ బంగారాన్నే ఫోకస్ చేస్తూ మన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకేం కొనాలి? ఏమిటంటే వంట పాత్రలు. ఇత్తడితో తయారు చేసిన వంట పాత్రల్ని ధన్తేరస్ రోజు నాడు తప్పకుండా కొనాలని శాస్త్రం చెప్తోంది. అలా వంట పాత్రలు కొని వాటిని ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మరొక వస్తువు కూడా కొనాలి. అదేమిటంటే చీపురు. అదేమిటి చీపురు కొనాలా అనుకుంటారు. చీపురు మీద చాలా చిన్న చూపు ఉంటుంది. అయితే ధన్తేరస్ రోజున చీపురును తప్పకుండా కొనాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి పట్టిన దరిద్రం పోతుంది అంటారు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్, మొబైల్ ఫోన్, టీవీ వంటి వస్తువుల్ని ధన్తేరస్ రోజున కొనాలట. ఆ తర్వాత వాటిని ఇంట్లో వాయువ్య దిశగా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న పనులు జరుగుతాయట. ఇక్కడ మీకో అనుమానం రావచ్చు, మరి అప్పట్లో పాతకాల నాటి రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు కదా అని మీకు అనుమానం రావచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయువ్యంలోన ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే అది మెకానికల్, అంటే ఇనుముకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఆ మూల ఉంచాలి. కాబట్టి పండగ రోజు కాబట్టి ఇలాంటి వస్తువులు కొంటే డబ్బు పెట్టి కొన్నట్టు అవుతుంది. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పండగ రోజు నాడు ఇంటికి తెచ్చుకున్నట్టు అవుతుంది. కొంత ఇనుప గూడ్స్ ఆ వాయువ్య దిశలో పెట్టినట్లు కూడా ఉంటుంది. అందుకని ఎలక్ట్రానిక్ గూడ్స్ అని ఇక్కడ ప్రస్తావించారు. ఇక అకౌంట్ బుక్స్. వ్యాపారం చేసేవారు అకౌంట్ పుస్తకాన్ని కొనుగోలు చేసి దాన్ని వారి షాపులో లేదా ఆఫీసులో పడమర దిశగా ఉంచాలి. దీంతో వ్యాపార వృద్ధి చెందుతుంది. చేసే వృత్తికి సంబంధించినవి, ఎవరు ఏ ఉద్యోగం చూస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వస్తువును ధన్తేరస్ రోజున కొనుగోలు చేసి లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో వారికి ఆ రంగంలో తప్పకుండా విజయం చేకూరుతుంది. ఇక గోమతి చక్ర. గోమతి చక్ర అనే పేరున్న 11 గవ్వల్ని కొనుగోలు చేసి వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంట్లోని లాకర్లో పెట్టుకోవాలి. దీంతో సంపద కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఇంకా లక్ష్మీదేవి, వినాయకుడు. ధన్తేరస్ రోజున లక్ష్మీదేవి, వినాయకుడు కలిసి ఉన్న ఫోటోను లేదా గోల్డ్ కాయిన్ను ఇంట్లోకి తెచ్చుకొని వాటిని పూజ చేయాలి. దీంతో ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, సంపద కూడా వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రియపుత్రుడు వినాయకుడు. వినాయకుడు కూడా తల్లి అంటే చాలా ఇష్టం. అందుకని వినాయకుడు ఉన్న చోట వినాయకుడిని వదిలిపెట్టి లక్ష్మీదేవి వెళ్ళదు. కాబట్టి వినాయకుడితో ఉన్న ఫోటో కనుక తెచ్చుకుంటే ఎప్పుడు తన బిడ్డ మీద ప్రేమతో, అభిమానంతో వెళ్లాలనుకున్న తన బిడ్డను వదిలిపెట్టిపోదు. కాబట్టి మన ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రం చెప్తోంది. అందుకని తప్పకుండా లక్ష్మీదేవి, వినాయకుడున్న ఒక పటాన్ని మాత్రం ఇంట్లో తప్పగా ఉంచి పూజించుకోవాలి. ఇకపోతే స్వస్తిక్ చిహ్నం. స్వస్తిక్ బొమ్మను ఇంటి ప్రధాన ద్వారం లేదా గేటు వద్ద వేలాడదీయాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక బంగారం. బంగారం గురించి చివరిగా ప్రస్తావించారు. ఎందుకంటే బంగారం అంటే చాలా డబ్బుతో కూడుకుంది, ఖర్చుతో కూడుకుంది. ఆ కారణం చేత బంగారానికి చివరి ప్రయారిటీ ఇచ్చింది శాస్త్రం. ధన్తేరస్ రోజున వీలైతే బంగారం కూడా కొనొచ్చు. ఇక్కడ వీలైతే అన్న పదం వాడారు. డబ్బు ఉన్నవాళ్ళు మాత్రమే కొంటారు, లేనివాళ్లు ఆ పైన వస్తువుల్లో ఏవి కొన్నా సరే తప్పకుండా సంపద కలిసి వస్తుంది. ధన్తేరస్ రోజున కాస్త బంగారం కూడా కొనవచ్చు. దానిని ఇంత పరిమితి అని లేదు, ఎంత తక్కువ కొన్నా ఆ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందట. ఉదయం 6:34 నుంచి సాయంత్రం 6:20 వరకు
బంగారం కొనేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయట. కాబట్టి తప్పకుండా మీకు డబ్బును అందుబాటులో ఉంచుకొని పై వస్తువుల్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారు, సంపద వృద్ధి చెందుతుందని చెప్పని శాస్త్రం చెప్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.